గౌరవించాడు, ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు. ఇది ఆలోచిస్తే కొంచెం పరిశీలిస్తే అర్థమయ్యే విషయం. మరి చేతులు ఇచ్చాడు, పని చేసుకోవడానికి వెళ్తున్నాం, మొక్కజొన్న ఏరడానికి వెళ్తున్నారు, అవునా కదా, తోట ఏరడానికి వెళ్తున్నారు, ఇంకా చాలా పనులు సుతారు పనికి వాటికి వెళ్తున్నారు. 2 చేతులు మీరు వాడటానికి మీరు ఎప్పుడు హక్కుదారులు అయ్యారా అంటే ఈ 2 చేతులు ఇచ్చిన వారిని ఇలా ఆరాధించిన తర్వాత ఆయన్ని అడిగి పర్మిషన్ అడిగి నా చేతుల్ని నాకు వశపరుచు. అర్థమవుతుందా? లేకుంటే నీ చెయ్యి లేవకుండా చేయటానికి సెకండ్ పట్టదు అంటున్నాడు ఆయన. ఏంటండి? నీ చెయ్యి లేవకుండా, పక్షవాతం అంటారు దాన్ని, మెదడులో చిన్న రక్తం గడ్డగడితే ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయితే నీ చెయ్యి లేవదు, నీ నోరు మాట్లాడలేదు, నీ కాలు లేవదు, అప్పుడు పో పనికిగా పోలేస్తామా? మరి ఇప్పుడు గౌరవం అనేది, విశ్వాసం అనేది మానవుడికి అది పెద్ద ఆభరణం.